సనాతన ధర్మం గురించి చెప్పాలి అంటే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవని అప్పుడే మన భారతదేశం ఎంతో ఎదిగిపోయింది సనాతన ధర్మంలో. అంటే అప్పటికే మనకు సృష్టి ఆవిర్భావం జరిగింది. అసలు ఎవరు చెప్పినా కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్తారు. కానీ మనది 5000 అంటే మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు అవన్నీ దాటి వస్తున్నాము. కొన్ని కోట్ల యుగాలు దాటి ఉన్న చరిత్ర మనది. ఈ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దైవమే సనాతన ధర్మం అని చెప్తుందనమాట. జీవుడే సనాతన ధర్మం, జీవుడే సనాతన దైవం అని చెప్పుకొస్తుందన్నమాట. మనము మన యొక్క పురాణాలలోకి వెళ్ళినా, ఇతిహాసాలలోకి వెళ్ళినా కూడా వాళ్ళ దైవము వీళ్ళ దైవం కదా. ఏ ఒక్క దైవాన్ని అంటే ఇప్పుడు మనకు గ్రంథాలు ఉంటాయి కదా, పాశ్చాత్య దేశాలను పోల్చుకున్నా ఏది చూసినా కూడా మన భగవద్గీత అనేది సనాతన ధర్మంగా ఉంది అన్నమాట. సో దైవం అంటే చెప్తాడనమాట పరమాత్ముడు. ఎలా చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా, చేసేది నేనే చేయించేది నేనే, అందరూ కూడా మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని చెప్తారనమాట. అంటే భవబంధాలు అనేటివి ఉండనిది సనాతన ధర్మం అనమాట. సో ఏంటంటే సృష్టి రహస్యాలైనా ఏదైనా అన్నీ అందులోనే ఇమ్మడింపిపోయాడనమాట. సో అట్లా భగవంతుడు అలా సనాతన ధర్మాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ, అంటే చెప్తాను కొండలు కోనలు అని చెప్తున్నాను కూడా, గుట్టలు ఇవన్నీ జంతు జాలాలు చరాచర సృష్టి అంతా సనాతన ధర్మంగానే అది ఒకటి దాని పక్కన అంటే ఒక వేలో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మనుషులు వికలమైపోతున్నారు, మనుషులు చెడిపోతున్నారు, వస్తున్నారంటే అది కలి ప్రభావం అని కూడా ఆ రోజు సనాతన ధర్మంలో చెప్పబడింది అనమాట. కానీ ప్రతి మనిషిలో దైవం ఉంటాడండి, అదే సనాతన ధర్మం. ఒక వస్తువు స్ట్రక్చర్ ఉంది అని అంటే దానిలో జీవం ఉంది, జీవమే సనాతన ధర్మం. సనాతన దైవం పరమాత్ముడే జీవకోటి ప్రాణికోటిగా స్టెప్ బై స్టెప్ ప్రాణి అనేది మనకు ఒక శక్తి రూపేణ ఆ పరమాత్మని మనం చూసుకోగలిగేదే సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ప్రతి ఒక్కరికి విలువిస్తూ ఆత్మకి నమస్కారం చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అందరం. జై భారత్.